రామగుండం పట్టణానికి విమానాశ్రయ స్థల పరిశీలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయడంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలుపుతూ గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కామ విజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీ కోసం 40.53 లక్షల ఫీజు చెల్లించడం చారిత్రాత్మకమన్నారు. అంతర్గంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటయ్యే వరకు విశ్రమించేది లేదని తెలిపిన వంశీకృష్ణకు రుణపడి ఉంటామన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన విమానాశ్రయం స్థల పరిశీలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయడంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నంత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు కళ ఈ గడ్డం వంశీకృష్ణ వారి ఆధ్వర్యంలో నిజమైన తరుణం కనబడుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీస్ కింద 50 లక్షలు అంతర్గా మండలము సంబంధించిన భూసేకరణ కింద మంజూరు చేయడం జరిగింది. ఇటు శుభ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాదు మొన్న రామగిరి మండలంలో రోప్వే దానివల్ల కూడా కృషి చేయడం జరిగింది. సింగరేణి సంస్థకు సంబంధించి అప్పటి ఉన్న కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడిన ముందడుగు వేయడం జరిగింది. అప్పుడు 1,00,000 కుటుంబాలు 1,00,000 ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. అదే తరుణంలో ఇప్పుడున్నటువంటి గడ్డం వంశీకృష్ణ గారు చిన్న కాకా అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారు ఇదే ముందడుగు చేస్తూ ఇక్కడ ప్రజల ఆంక్షను నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా రామగుండంలో మొన్న రైల్వే బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలకు నిత్యం కష్టంతో కూడుకున్నటువంటి ప్రజలైతే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి చేయుతని ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్న గడ్డం రామగుండం గోదావరిఖని ప్రాంతంలోని ప్రయాణ చౌరస్తాలో మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మన రామగుండం ప్రాంతంలోని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆయన కృషి వల్ల ముందడుగు పడినందుకు గోదావరిఖని ప్రాంతంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కామ విజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పాలాభిషేకం మరియు టపాకాయలు వెళ్తడం కార్యక్రమం జరిగింది. మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మన రామగుండం ప్రజల చిరకాల కోరికైనటువంటి మన రామగుండంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తను ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు కేంద్రంలోని ఏవియేషన్ మినిస్టర్ వారితో చర్చలు జరుపుకుంటూ అసలు మన రామగుండానికి ఎయిర్పోర్ట్ రాదని అందరూ భావించిన తరుణంలో తను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎట్లాగైనా రామగుండం ప్రజల కోరికను నెరవేర్చాలని తను మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీ కింద 50 లక్షల రూపాయలు అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్కు చెల్లించడం జరిగింది. ఇది మనకు ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు జనగాంలోని 597 ఎకరాల భూమిలో మన సెంట్రల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి మనకు ల్యాండ్ సర్వే చేసి మనకు త్వరలోనే ఇక్కడ రామగుండంకి ఎయిర్పోర్టు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాము. మన ఎంపీ గారి కృషి చాలా ఉన్నది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ మన గడ్డం వంశీకృష్ణ గారి ఎంపీ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ఎంపీగా గెలిచినప్పటి ఈ ప్రాంత ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సింగరేణి రిటైర్ కార్మికుల నుండి కనీస పెన్షన్ విధానం 10,000 ఉండాలని తను ఫైట్ చేయడం వల్ల ఈరోజు పాతకాలంలో రిటైర్ అయిన వాళ్ళకు 1,500, 2,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు తన కృషి వల్ల వారి పెన్షన్ పెరిగి వాళ్ళ జీవన విధానం కూడా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మన రామగుండంలో కానీ మంచిర్యాలలో కానీ వందే భారత్ రైలు ఆగడంలో కూడా మన ఎంపీ గారి కృషి చాలా ఉన్నదని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రాంత ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున మేము ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీమగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.